కొండం తినడం ఈ రెండు ఈజీనే, మధ్యలో ఈ వండడం అనే ప్రాసెస్ ఉందే అవన్నీ మన వల్ల అయ్యే పనులు కాదులేండి. ఫిజికల్ గాను మెంటల్ గాను స్ట్రెయిన్. ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చి 5 days అవుతున్నా ఇంతవరకు ఫ్రై చేయలేదు, ఎందుకంటారా? ఎలాగో ఒకలాగా ఈ నెల మొత్తం ఆయిల్ అడ్జస్ట్ చేద్దామని నేను ప్లాన్ వేస్తే ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం కొత్త ప్యాకెట్ ఓపెన్ చేయాలంట. పతిగారు వచ్చి పని చెప్పేసరికి ఫ్రైస్ ని ఫ్రై చేయక తప్పలేదు. అతని మాట కాదని భయపెట్టో బుజ్జిగించో కంట్రోల్లో పెట్టచ్చు అనుకోండి. నేను ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కొనడం వల్ల ఏమో తెలియదు కానీ యూట్యూబ్ లో వీటిపైన తెగ స్క్రోలింగ్స్ వచ్చేస్తున్నాయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త. ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఇలా తినే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కి ఈ రీల్ ని షేర్ చేయండి. నిల్వ ఉన్న వీటిని ఇలా తిన్నారు అంటే 100 కాస్త 50 అని తెగ స్క్రోలింగ్స్ అండి బాబు. ఈ బాధ భరించలేక ఈ ఫ్రైస్ ని కాస్త ఫ్రై చేయక తప్పలేదులేండి. సరే ప్యాకెట్ ఓపెన్ చేసాం, ఫ్రై చేసాం, ఓకే అంత బాగుంది. కానీ ఇక్కడ ఒకటి మర్చిపోయాం మనం. మినిమం మిడిల్ క్లాస్ రూల్స్ ఎలా ఉంటాయి చెప్పండి. ఆయిల్ ప్యాకెట్ ఒకసారి ఓపెన్ చేసామంటే మినిమం ఒక 5 to 6 ఐటమ్స్ అయినా అందులో వేగకపోతే మనకి సంతృప్తి ఉండదు కదా. సో రాజమండ్రి అక్క ఇచ్చిన వడియాలు అప్పడాలు కూడా వేపేసి ఈ నైట్ డిన్నర్ ఇలా కంప్లీట్ చేసాం. సబ్స్క్రైబ్.